హాయ్! ఈ వీడియోలో మనం పైథాన్‌లో లిస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. లిస్ట్ అనేది ఒక సీక్వెన్స్ డేటా టైప్ పైథాన్‌లో. లిస్ట్ అంటే నథింగ్ బట్ మనకు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో అరేస్ ఎలా అయితే యూజ్ చేస్తామో ఇక్కడ లిస్ట్ యూజ్ చేస్తాము. కాకపోతే దీనికి ఒక డిఫరెన్స్ ఉంది. అక్కడ అరే అంటే ఓన్లీ మనం డిక్లేర్ చేసిన డేటా టైపే తీసుకునిద్ది. లైక్ సిమిలర్ డేటా టైప్ ఎలిమెంట్స్ లైక్ అరే ఆఫ్ ఇంటీజర్స్ అలాగా. కానీ ఇక్కడ పైథాన్‌లో లిస్ట్ అనేది డిఫరెంట్ డేటా టైప్ ఎలిమెంట్స్ అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఇంటీజర్ ఉండొచ్చు, స్ట్రింగ్ ఉండొచ్చు, ఫ్లోట్ వాల్యూ ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్‌ని మనం హోల్డ్ చేసుకునేది లిస్ట్. అండ్ మ్యూటబుల్ అంటే మనం దీన్ని యాడ్ చేయొచ్చు, ఎలిమెంట్స్‌ని రిమూవ్ చేయొచ్చు. ఇలా గనక చేంజ్ చేయగలిగితే దాన్ని మ్యూటబుల్ అంటాం. ఆర్డర్డ్ అంటే దీనికి ఒక ఇండెక్స్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ 1, 2, 3 ఈ ఆర్డర్‌లోనే స్టోర్ అవుతాయి. ఏ ఆర్డర్‌లో అయితే ఇచ్చామో ఆ ఆర్డర్‌లోనే స్టోర్ అవుతాయి. అండ్ డూప్లికేట్ వాల్యూస్ కూడా అలౌ చేసిద్ది. ఇక్కడ 1, 2 ఉంది. 2 ఇక్కడ ఉంది కదా! మళ్ళీ ఇక్కడ 2 రిపీట్ అయింది. సో, దాన్ని యాక్సెప్ట్ చేసిద్ది. సో, అలౌ డూప్లికేట్ వాల్యూస్ కెన్ హావ్ డిఫరెంట్ డేటా టైప్స్. అంటే ఇక్కడ ఇంటీజర్ ఉంది, స్ట్రింగ్ ఉంది, యాస్ వెల్ యాస్ ఫ్లోట్ ఉంది. కాబట్టి డిఫరెంట్ డేటా టైప్‌ని కూడా యాక్సెప్ట్ చేసిద్ది. ఇప్పుడు ఇండెక్సింగ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఇలా ఎల్ అనేది ఇక్కడ లిస్ట్ నేమ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్లో ఏవైతే ఎలిమెంట్స్ అసైన్ చేస్తున్నామో వాటిని ఇస్తాము, కామాతో సపరేట్ చేస్తాము. అండ్ ఇండెక్సింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఇయర్ అనేది తీసుకోండి. లిస్ట్ ఇండెక్సింగ్లో 2 టైప్స్ ఉంటాయి. ఏంటిది అది? ఒకటి పాజిటివ్ ఇండెక్స్, ఇంకోటి నెగిటివ్ ఇండెక్స్. అరేస్లో మనకు ఇండెక్స్ అయితే 0తో స్టార్ట్ అవుతుందో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అంతే స్టార్ట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ 0లో 1 ఉంది, ఇండెక్స్ 1లో 2 ఉంది, ఇండెక్స్ 2లో 3 ఉంది, ఇండెక్స్ 3లో 2 ఉంది, ఇండెక్స్ 4లో హలో ఉంది, ఇండెక్స్ 5లో 3.0 ఉంది. ఇది పాజిటివ్ ఇండెక్స్ అనమాట. సెకండ్ ఇండెక్సింగ్ ఏంటి? ఫస్ట్ దామో మనకి పాజిటివ్ ఇండెక్సింగ్, ఇది పాజిటివ్ ఇండెక్సింగ్. మరి నెగిటివ్ ఇండెక్సింగ్ ఏంటి? నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే సేమ్ ఇదే అరే ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ARR ఈక్వల్ టు 4, 8, 9, వెల్కమ్ ఉంది. ఇప్పుడు నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే పాజిటివ్ అంటాము లెఫ్ట్ నుండి రైట్కి మూవ్ అయింది 0 నుంచి స్టార్ట్ అయ్యి. అదే నెగిటివ్ అంటే లాస్ట్ నుంచి వస్తాం, లాస్ట్ నుంచి -1తో స్టార్ట్ అయ్యిద్ది. సో వెల్కమ్ ఇండెక్స్ -1, అక్కడ 9 ఉన్నదామో -2, 8 దామో -3, 4 దామో -4. ఓకేనా? పాజిటివ్ ఇండెక్స్ అంటే 0 నుంచి 1, 2, 3 అలా మామూలుగానే మనకి అరేస్లో ఎలా అయితే ఇండెక్సింగ్ ఉంటుంది అలానే. ఇక్కడ కొత్తగా నేర్చుకుంది ఏంటి? నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి మూవ్ అయ్యిద్ది. అలా రైట్ సైడ్ దేంతో స్టార్ట్ అయ్యిద్ది? -1తో స్టార్ట్ అయ్యిద్ది. సో ఇక్కడ -1 అంటే ఏంటి? -1 అంటే వెల్కమ్, -1 అంటే వెల్కమ్ వచ్చిద్ది. అండ్ నెక్స్ట్ -2 అంటే 9, -3 అంటే 8 వచ్చింది, -4 అంటే 4 వచ్చింది. సో ఈ విధంగా లిస్ట్ని క్రియేట్ చేసి ఎలిమెంట్స్ని ఇనిషియలైజ్ చేస్తాము. అండ్ ఆల్సో ఇండెక్సింగ్ లిస్ట్ ఇండెక్సింగ్ అనేది చూసాం. పాజిటివ్ ఇండెక్సింగ్ ఎలా ఉంటుంది, నెగిటివ్ ఇండెక్సింగ్ ఎలా ఉంటుంది. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ లిస్ట్ ఎలిమెంట్స్ని ఏ వేస్లో యాక్సెస్ చేయొచ్చు, సింగిల్ ఎలిమెంట్ని ఎలా యాక్సెస్ చేయాలి, నెగిటివ్ ఇండెక్స్ యూజ్ చేసి ఎలా యాక్సెస్ చేయాలి, పర్టికులర్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఎలా రిట్రీవ్ చేయాలి ఇండెక్స్ యాక్సెస్ని. సో ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం నెక్స్ట్ వీడియోలో.